రీసెంట్ టైమ్‌లో చాలామంది మాది పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ అవుతుంది. సో, దాన్ని బేస్ చేసుకొనే కదా I-94 ఉంటది అని జెప్పేసి ఇంకా కొన్ని లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి కదా! H-1B వాళ్ళవి. దానికి రిలేటెడ్‌గా చాలా క్వెషన్స్‌కైతే ఈరోజు ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను. సో, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ జేస్తాను. మీరు మరీ డెప్త్‌గా కావాలంటే అటార్నీస్‌ని వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఏదైనా అలాంటి పొజిషన్‌లో ఉండుంటే. సో, ఇంకెవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం ఈ మధ్య కాలంలో ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అనుకుంటున్నాను. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, ఇంక టాపిక్‌లోకొచ్చినట్లయితే చాలామంది అట్లా పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ అయితే మనం ఇండియా ఎళ్ళాలా అంటున్నారు. అవసరం లేదు. మనది పాస్‌పోర్ట్ ఎక్స్‌పైరీ అయితే యూఎస్ఏలోనే చేస్తారు. లాస్ట్ టైమ్ మా పిల్లలది ఎక్స్‌పైరీ అయినప్పుడు యూఎస్ఏలోనే చేపిచ్చాం. ఆల్‌మోస్ట్ మాకు ఒక 1 మంత్ టు 1 ½ మంత్ టైం పట్టింది. సో, మనం ఎన్ని రోజుల ముందు అప్లై చేయాలి అంటే మేమైతే ఒక 4 మంత్స్ ముందే అప్లై చేసాం. సో, అలా చేసాము. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే మనది అంటే పాస్‌పోర్ట్‌ని బేస్ చేసుకునే కదా I-94 వస్తది. ఎలా అంటే మాకెలా వచ్చింది అంటే మా హస్బెండ్ యొక్క I-94 మాకు గూడా ఇచ్చారు. సో, పాస్‌పోర్ట్‌ని బేస్ చేసుకొని ఏమీ రాలేదు. అప్పటికి మా పిల్లల యొక్క పాస్‌పోర్ట్ ఒక 4 మంత్స్ అయితే ఇంకా ఎక్స్‌పైరీ అయితది అన్నప్పుడు మాది ప్రాసెస్ అంతా అయిపోయిందప్పుడు. అప్పుడు దానిని బేస్ చేసుకొని అంటే మా హస్బెండ్ I-94 మా పిల్లలకొచ్చింది. ఆల్రెడీ పాస్‌పోర్ట్ బేస్ చేసుకొని ఏమి రాలా. నార్మల్‌గా మనం వాళ్ళ మీద డిపెండెంట్‌గా ఉన్నాం కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని I-94 అయితే వచ్చింది మాకు. సో, ఇంకా H-1Bలో కూడా చాలా వరకు లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనంటే లే ఆఫ్స్ జరుగుతున్నా కూడా జాబ్స్ కూడా చాలా మందికి వస్తున్నాయి. నేను లాస్ట్ టైమ్ వీడియోలో చెప్పాను కదా! ఒక ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళు లే ఆఫ్ అయ్యారు అని చెప్పి. నేను ఆ వీడియో చేసే టైంకి వాళ్ళకి జాబ్స్ వచ్చాయంట. వాళ్ళది జాబ్ పోయిందన్న విషయమే నాకు తెలుసు కానీ జాబ్ మళ్ళీ వచ్చిందన్న విషయం నాకు తెలీదు. అలానే ఉంటది చాలా వరకు. బయట కూడా అంటే లే ఆఫ్స్ జరుగుతున్నాయి. జాబ్స్ పోతున్నాయి. అంతవరకు ఓకే. మనకు తెలుసు మళ్ళీ వాళ్ళ జాబ్స్ వస్తున్నాయి. బట్ ఆ విషయం ఎక్కడో తెలీదు. ఆ రోజు ఆ వీడియో చూసాక మా హస్బెండ్ చెప్పారు నాకు ఆల్రెడీ వాళ్ళ జాబ్ వచ్చాయి అనేసి. సో, సరే ఇంక మనమైతే H-1Bలో గనక ఉండి ఎవరిదైనా జాబ్ గనక పోయింది అని అనుకోండి. ఆల్‌మోస్ట్ 60 డేస్ టైమ్ పీరియడ్ అయితే ఉంటది కదా! సో, ఇప్పుడు పర్లే అంటే జాబ్స్ పోతున్నాయి. మార్కెట్‌లో జాబ్స్ కూడా వస్తున్నాయి అని అంటున్నారు కాబట్టి అట్‌లీస్ట్ మీరు ఒక 40 డేస్ వరకు జాబ్స్ ట్రైల్ చేయండి. లాస్ట్ ఒక 20 డేస్‌లో అప్పుడు ఇంకా ఏదైనా స్టేటస్ చేంజ్ అవ్వడానికి చూడండి. సో, వెంటనే స్టేటస్ చేంజ్ అవ్వడం కంటే కూడా సో, కొంచెం బయట మార్కెట్‌లో ఎక్కువ రీసెర్చ్ చేసి ఓకే. దెన్ ఏముందిలే ఇంకా యూఎస్ఏలో ఉండడం అని అనుకుంటే హ్యాపీగా ఇండియాకెళ్ళిపోవచ్చు. అందులో కూడా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ లేదు. బట్ అది ఇంకా మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనము ఏదైనా కూడా ఒకవేళ హస్బెండ్ కూడా H-1 మీద ఉంది అనుకోండి. సో, మనం అట్లా స్టేటస్ చేంజ్ అయిపోవచ్చు. మనం వాళ్ళ డిపెండెంట్‌గా ఎళ్ళిపోవచ్చు. F-1 మీద ఉంటే F-2కెళ్ళిపోవచ్చు. L-1 మీద ఉంటే L-2కెళ్ళిపోవచ్చు. ఎవరైతే వాళ్ళ డిపెండెన్సీలు ఉంటారో వాళ్ళకి మంచిగా H-1, L-1 అలాంటివుంటే మనం డిపెండెంట్‌గా ఎళ్ళిపోవచ్చు. అంటే ఎవరైతే జాబ్ పోతే వాళ్ళు వాళ్ళ యొక్క డిపెండెంట్‌గా ఎళ్ళిపోవచ్చు. అదొక ఆప్షన్ ఉంటది. అండ్ నెక్స్ట్ F-1 అంటే స్టూడెంట్‌గా కూడా చేంజ్ అవ్వచ్చు. బట్ అది అంత ఈజీ కాదు. అది చాలా కష్టమైన ప్రాసెస్. అంటే అంత ఈజీగా I-20 కాలేజెస్ లోపల అంటే అది అంత ఈ టైమ్ పీరియడ్‌లో రావడానికి కొంచెం ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి O-1 వీసా ఉంటది. దానికి కొంచెం క్రైటీరియా ఉంటది. నేను నెక్స్ట్ అది కూడా చాలా మంచి వీసా. మంచి బెనిఫిట్స్ ఉంటాయి దానితోటి కూడా. అది నేను ఫ్యూచర్‌లో షేర్ చేస్తా. O-1 వీసా గురించి. చాలామంది B-1, B-2కి చేంజ్ అవుతూ ఉంటారు. సో, అది కూడా మంచి ఆప్షన్ అన్నట్లు ఆల్‌మోస్ట్ 60 డేస్ అది ఉంటది కాబట్టి అది కూడా మంచిదే. అండ్ ఇంకా చాలామందేంటంటే ఇప్పుడు మనం లే ఆఫ్ అవుతాం కదా! సో, మనకి లే ఆఫ్ అయిన డేట్ నుంచి కన్సిడర్ చేస్తారా 60 డేస్ గ్రేస్ పీరియడ్? లేకపోతే మనకి మంత్ ఎండ్ లోపల మనీ వస్తది కదా! అంటే ఆ సాలరీ దానిని బేస్ చేసుకొని అలా ఉంటదా అనంటే, మనం ఏ రోజైతే లే ఆఫ్ అవుతామో ఆ రోజు నుంచే 60 డేస్ కన్సిడర్ అవుతది. అంటే ఆ తర్వాత మనకి పే చెక్ వస్తది కదా! దానిని బేస్ చేసుకున్న నెక్స్ట్ డే నుంచి ఉంటదా అంటే అలా కాదు. మనం ఎప్పుడైతే లే ఆఫ్ అవుతామో ఆ డేట్ నుంచే 60 డేస్ టైమ్ పీరియడ్ ఉంటది. ఎందుకంటే కొంతమంది సాలరీ స్లిప్‌ని బేస్ చేసుకొని ఉంటదా అని అనుకుంటున్నారు. సో, అలా ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనము H-1 మీద ఉన్నప్పుడు మన జాబ్ గనుక పోయింది అని అనుకోండి. H-4 ఈఏడీకి ఏమైనా ప్రాబ్లమా అనంటే, ఆ టైమ్ గ్రేస్ పీరియడ్ వరకు వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. ఏమి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. బట్ ఆ తర్వాత మాత్రం ఇంక వాళ్ళు కూడా స్టాప్ చేయాల్సిందుంటది. అంటే 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటది కదా! సో, అప్పటి వరకైతే ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. బట్ ఆ తర్వాత ఇంకా స్టాప్ చేయాలి. ఆ లోపునంట మీరు మళ్ళీ ఏదైనా న్యూ జాబ్ గనుక వచ్చింది అనుకోండి. దెన్ ఓకే.
అప్పుడు దీన్ని కంటిన్యూ చేయొచ్చు. అలా కాకుండా మీరు ఏదైనా స్టేటస్ చేంజ్ చేయాలనుకోండి, ఆటోమేటిక్‌గా ఇంకా వాళ్ళు కూడా స్టేటస్ చేంజ్ అవ్వాల్సొస్తది. ఆటోమేటిక్‌గా అవ్వదు. మీరు ప్రాసెస్ చేసుకోవాలి. అంటే మనము సరే హెచ్1 నుంచి ఒకవేళ ఎఫ్1కెళ్ళిపోయాం కాబట్టి వెంటనే వాళ్ళు డిపెండెంట్ ఎఫ్2 అయిపోతారు. మనం ఒక ఎల్1కెళ్ళిపోతే వాళ్ళు వెంటనే ఎల్2 అవుతారు అనుకుంటారు. బట్ అలా ఉండదు. అలా అవ్వాలి. బట్ దానికి కూడా ప్రాసెస్ ఉంటది. మనం సెపరేట్ డాక్యుమెంటేషన్ అంతా కూడా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగో అయిపోయాం కాబట్టి ఆబ్వియస్‌లీ వాళ్ళది కూడా చేంజ్ అవుతదేమో అనుకుంటాము. బట్ అలా అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్1బి ఎక్స్‌టెన్షన్స్‌కి ఈవెన్ హెచ్4 అవి కూడా బండిల్ అవుతున్నాయా అంటే కొన్ని చోట్ల అవుతున్నాయి అని అంటున్నారు. కొన్ని చోట్ల అయితే అవ్వట్లేదు అంటున్నారు. ఆల్మోస్ట్ యూఎస్ఏ స్టాప్ చేసింది అనేది వింటున్నాం. బట్ ఏమో కొన్ని స్టేట్స్‌లలో అయితే బండిల్ ప్రాసెస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కూడా అవుతున్నది అనేది బయట సోషల్ మీడియాలో వింటున్నాం. బట్ వి డోంట్ నో. దాని మీద కరెక్ట్ క్లారిటీ అయితే లేదు. ఒకసారి మీరు ఎవరైనా అటార్నీస్ అయినా కూడా మీరు ఉన్నటువంటి స్టేట్‌లో ఎలా ఉందో అదొకసారి తెలుసుకోండి. ఈవెన్ ఎక్స్‌టెన్షన్స్‌కి ఆబ్వియస్‌లీ టైమ్ డిలేసే పడుతున్నాయి. చాలా టైమ్ డిలేస్. బట్ ఎవరైతే ప్రీమియం ప్రాసెస్‌కి వెళ్తున్నారో వాళ్ళకి మాత్రం ప్రాసెస్ ఆబ్వియస్‌లీ ప్రీమియం అంటే త్వరగానే అవుతది గదా! ఆ టైమ్ పీరియడ్‌లోనే ప్రీమియం ప్రాసెస్ అయితే అయిపోతున్నాయి. పెద్దగా ఆర్ఎఫ్ఈస్ అవి గూడా ఏమో నాకు తెలిసిన వాళ్ళకైతే ఎవరికీ ఆర్ఎఫ్ఈ పడడం కానియండి, రిజెక్ట్ అవ్వడం కానియండి అలాంటివైతే ఏవి జరగలేదు. ఆల్మోస్ట్ అందరికీ కూడా అప్రూవ్ అవుతున్నాయి. ఎక్స్‌టెన్షన్స్ ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ అప్రూవ్ అయ్యాయి. బట్ ఎవరైతే ఇలా ప్రీమియం ప్రాసెస్ కాకుండా ఉన్నారో వాళ్ళకి మాత్రం టైమ్ డిలేస్ పడుతున్నాయి. చాలామంది ఏంటి అంటే అప్రూవ్ అవ్వదో ఏమో అని జెప్పేసి అట్‌లీస్ట్ మనము కొన్ని నెలల పాటు యూఎస్ఏలో ఉండొచ్చు కదా! నార్మల్ ప్రాసెస్ అయితే ఆ ప్రాసెస్ అయ్యే వరకు యూఎస్ఏలోనే ఉండొచ్చు. జస్ట్ ఒక స్లిప్ ఇస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు కదా! అనుకోని చాలామంది ప్రీమియంకెళ్ళాలంటే భయపడుతూ ఉండేవాళ్ళు. అంటే ఈ మధ్యలో న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత. బట్ అలా ఏమీ లేదు. ఆల్మోస్ట్ ప్రీమియంకెళ్ళినా, నార్మల్‌గెళ్ళినా గూడా అప్రూవ్ అవుతూనే ఉన్నాయి. అండ్ వన్స్ మీ యొక్క హెచ్1బిలో జాబ్ పోయి, ఇంకా 60 డేస్‌లో కూడా జాబ్ రాలేదు. ఇంకా మాకు వేరే స్టేటస్ చేంజ్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే దెన్ ఓకే. ఇండియాకెళ్ళిపోవచ్చు. బట్ ఇల్లీగల్‌గా యూఎస్ఏలో ఉండడం ప్రెజెంట్ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రం అది చాలా ఇబ్బంది. అంటే మనం ఇల్లీగల్‌గా యూఎస్ఏలో ఉండడం. ఈవెన్ 1 డే ఎక్స్ట్రాగా ఉన్నా కూడా అది చాలా వరకు కష్టం. ఎందుకు అంటే ఈవెన్ మనం వన్స్ యూఎస్ఏ నుంచి బయటికెళ్ళేటప్పుడు కూడా అంత ప్రాసెస్ ట్రాక్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు అన్ని రోజులు కొంచెం హోప్ తోటి ట్రై చేయండి. ఆ తర్వాత దెన్ దొరకకపోతే ఓకే ఇంకా. సో, అండ్ ఈవెన్ స్టూడెంట్స్ కూడా ఈ మధ్య నాకు తెలిసిన వాళ్ళకైతే చికాగోలో అక్కడ జాబ్స్ వచ్చాయి అని చెప్తున్నారు. వి డోంట్ నో. బట్ అందరి పరిస్థితి ఒకే విధంగా ఉండదు కదా! బట్ నాకు తెలిసిన వాళ్ళ వరకు ఉన్న వరకు నేను చెప్పగలను. బట్ బయట సోషల్ మీడియాలో ఇంకా డిఫరెంట్‌గా వినిపిస్తున్నాయి. డిఫరెంట్ సినారియోస్ ఫేస్ చేసి ఉండొచ్చు. ఎవ్రీవన్ స్టోరీ ఈస్ డిఫరెంట్. అందరి స్టోరీ ఒకే విధంగా ఉండదు. అది యూఎస్ఏ అయినా, ఇండియా అయినా ఎక్కడైనా కూడా జాబ్సే రానియండి, లైఫే రానియండి. ఏదైనా కూడా ఎవ్రీవన్ స్టోరీ ఈస్ డిఫరెంట్. సో, నాకు తెలిసిన వరకు షేర్ చేశాను. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బై.